నాకు మిస్టేక్ పరిచయం కానీ నేను ఒక బిజినెస్ ట్రాన్స్పోర్ట్ నేను ఆ రోజు నా దగ్గర 30 వెహికల్స్ అప్పుడు నేను డ్రైవర్స్ వాళ్ళ దాంతో నాకు ఇన్కమ్ ప్రొసీజర్ తెలుసుకోలేదు. నాకు ఒక అమ్మాయి నన్ను జైన్ చేసింది కానీ జైన్ చేసింది కానీ నాకు ఇట్లా ఉంటుంది ఇదని నాకు చెప్పలేదు. ఆమె ఒక 1600 పెట్టి ఒక 40 పీపుల్ కొనిచ్చింది. ఇక ఆమె అంతలో ఆమె పక్కకు పోయింది. దాని నుంచి నేను తెలుసుకోలేదు. అదే నాకు 2024లో మా బావగారు నాకు వచ్చే సుధాకర్ రెడ్డి గారు నాకు ఐడియా ఇచ్చింది. వాళ్ళు కూడా మిలిటరీ వాళ్ళకు కూడా సామాన్యని కొంత కన్సిడర్ ఇస్తాయి. నాకు కూడా ఇంటే కన్సిడర్ వచ్చేది. దాదాపు వాళ్ళ పెళ్ళైనా కానీ బాబాబు కుటుంబ పరంగా అన్ని ఇంటి సంబంధం. కానీ ఇప్పుడు అయితే అది బంద్ చేసింది. ఎందుకంటే ప్రొసీజర్లోకి వచ్చినాక మొత్తం సామాన్యాన్ని అయ్యే బాగుంటుంది. మా బావగారు కూడా జాయిన్ అయ్యారు కానీ కంటిన్యూషన్ చేస్తలేరు. నాకు ఇంత సంగతి చెప్తే మా బావగారు సిఎన్సీ కూడా నేనే కంప్లీట్ చేసుకుంటూ నేను జాయిన్ అయ్యి అప్పటి నుంచి పోరాటం చేసుకుంటూ వారిని మా పైన ఉన్న వాళ్ళందరినీ కాంటాక్ట్ నేనే ముంగడపడ్డాను. ఎందుకంటే వాళ్ళని తెలుసుకొని నేను కొంచెం ముంగడపడ్డాను. నేను ఆ రోజు జాయిన్ అయినప్పుడు మన మహిళలు అంటే నా ఏజ్ 60+ కానీ ఎవరు లేకుండా ఇద్దరు ఒకరే ఉండేది. ఆ ఇద్దరు మహిళలు ప్రిన్సిపల్ మీటింగ్లో మాకు సీట్ దొరకకపోయింది. ఒక 2-3 సార్లు చేసి బయట కూడా వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మా పర్సెంటేజ్ కనుక మా 60+ కొంత పెరిగారు. అదైతే నాకు సంతోషం. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే నేనే కాదు ఎవరికైనా చేయడానికి సాధ్యం అనేది ఆ విషయంలో చెప్తాను. 2 months నుంచి అయితే మా మెన్స్ పర్సెంటేజ్ అందులో మా ఏజ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఎందుకంటే కొంచెం నేను అక్కడక్కడ తిరుగుతాను, మోటివేషన్ చేస్తుంటే అందరూ కూడా కలుస్తున్నాను. అయితే నాకైతే సంతోషం. తర్వాత ఇది వాడుకుంటున్నాను. నేనైతే అన్ని ప్రోడక్ట్స్ వాడినాను. తర్వాత ఇది వాడడం 5-6 ప్రోడక్ట్స్ తప్ప మిగతా అన్ని నేను వాడవలసిన హోమ్ ప్రొడక్ట్స్. బ్యూటీ అంటే మా అమ్మాయి వాడుకుంటుంది, ఆమె తెచ్చిస్తుందా. తర్వాత నాకు తెలిసిన రిలేషన్ వాళ్ళకి తెప్పిస్తుందా. అగ్రికల్చర్ కూడా వాడించిన. తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ కూడా మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరూ చెప్పి అన్ని ప్రోడక్ట్స్ పాటిస్తారు. అది నేను జర్నీ చేస్తాను. నేను జాయిన్ అయినాక కొద్ది రోజులకి కర్ణాకర్ రెడ్డి గారు లైఫ్ ట్రైనర్ అందరూ పిలిస్తే రాదు. నేనైతే స్టేటస్లో పెట్టాను. మా అన్నగారు అన్న ఏది తమ ఇట్లా ఉన్నదన్న ఒకసారి మా మేడం చేంజ్ చేసి ఇంకా వారి లైన్ ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇట్లా చేస్తారు. తర్వాత ఇంకా నాకు నెక్స్ట్ లైన్ రవిచంద్ర సార్ అని ఇక్కడనే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, సాక్షిలో రిపోర్టర్. ఈ మధ్య కాలంలో వచ్చి వారు కూడా చాలా దూసుకోపోతున్నారు. అంటే నా వరకైతే అందరూ అంటున్నారు పిలిస్తే రాదు. నేనైతే ఇక్కడ పిలిస్తే వస్తున్నారు. తర్వాత మాకు అప్లైనర్స్ సహాయం అనే విషయం వస్తే మాకు జైన్ చేసేది కానీ మా బావగారికి పెద్ద తెలియదు. మనకు బిజినెస్ మీద కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. దీంతో కొంచెం తెలుగుతుండే కాబట్టి కొంచెం తెలుసుకొని మీటింగ్లకు వచ్చి ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఇట్లా అందరు మీటింగ్ రావడం వల్ల మీటింగ్ అటెండ్ చేయడం వల్ల కొంచెం సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అప్లైనర్లో నాకు సహకారం కూడా పెద్దగా లేకుండా. తర్వాత జూమ్ చిన్న పరిచయం నాకు మన రమేష్ చంద్ర సార్ చూపుతుంటే సబ్జెక్ట్ కానివ్వండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఎలాంటివి కానీ ఎప్పుడన్నా ఏ విషయం కానీ అది ఇక్కడి నుంచే నేర్చుకుంటాం. తర్వాత ఇది నేర్చుకొని నేను జర్నీ చేస్తున్నప్పుడు తర్వాత అదే టైంలో అందరికీ మా అప్లైనర్ వచ్చేసి కృష్ణవేది ఒకటి చెప్పాను. అప్పటిదాకా నాకు తెలియదు రమేష్ చంద్ర సార్ మనకి అప్లైనర్ అనేది కూడా నాకు తెలియదు. కానీ జర్నీ చేస్తుంటే తెలిసింది. ఇదే మీటింగ్ నేను ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ కలిసినప్పుడు సార్తో పరిచయం చేసుకున్నాను. జూమ్ తర్వాత సార్ ఇట్లా చెప్పి మాట్లాడిన అప్పటి నుంచి కంటిన్యూషన్ చేస్తాను. సార్ మీటింగ్ కానీ జూమ్ కానీ ఇది సంతకం చేసుకుంటాను. అది నా యొక్క జర్నీ. మా స్టార్టింగ్లో నేను 613 రూపాయలు ఇచ్చినాయి. హైయెస్ట్ చెక్ వచ్చి 13,400. నేను ఇలా చేయడం హెల్త్ అండ్ వెల్త్ నాకు సాయం చేయడానికి వచ్చింది. ఎందుకంటే నేను బిజినెస్లో కూడా నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో కూడా డ్రైవర్లు ఓనర్లకి ఎవరికి సహాయం కావాలని చేసేవాళ్ళం. అట్లనే ఇక్కడ కూడా అదే ఉందని అదే తెలుసుకొని చేస్తాను. అందుకని ఎవరికైనా సాధ్యం చేయడానికి. ఎందుకంటే అన్ని తీరా తర్వాత 3 జనరేషన్ ఇంట్లో నేను చెప్పాను 30 వెహికల్స్ 2022 వరకు నాకు కొన్ని లేవు. కరోనా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ కూడా ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలనే ప్రయత్నంలో పనిచేసి 2 గంటలు మనీ చేసుకున్నాను. కానీ బిజినెస్లో తెలుసు 1 గంటలు ఎన్ని ఉంటాయో
నీటి వల్ల అక్కడ ఇబ్బంది లేదు. అదే ₹1,00,000 అక్కడ రెండో ఏర్పాటు చేసుకొని ఇల్లు అయితే చేసుకోవడం పరిస్థితుల్లో పోయింది. అక్కడ 3 జనరేషన్ ఇన్కమ్ ఉన్నది, ప్లస్ మ్యాసివ్ ఇన్కమ్. నాకు ఇద్దరు అమ్మాయి డాక్టర్ అమ్మాయి లెక్చర్గా చేస్తుంది. అయినా మనం చేతులు కాకుండా విషయంలో మనం ఏం చేస్తాం. ఎందుకంటే అడుగుతుంటే ఇచ్చేవాళ్ళు ఉండాలి, తీసుకునేటట్టు విషయం ఏం చేస్తాం. అమ్మాయి కూడా 2.5 లక్షలు 3 లక్షలు వస్తాయి. వాళ్ళు కూడా డాక్టర్. అయినా మనం ఎందుకు చేస్తున్నాం, చేసుకోవాలి ఇలా ఉన్నది అనే విషయం. 3 జనరేషన్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నదనే విషయంలో తెలుసుకొని ప్లాన్ జర్నీ ఆ టీం కూడా సక్సెస్ఫుల్గా తీసుకోబోతున్నది. చాలా